ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఆ రోజు ఏదైతే ఇక నగరి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అదేవిధంగా మరి చర్చల నిమిత్తం ప్రగతి భవన్కి వెళ్ళినప్పుడు కానీ ఈ 2-3 సందర్భాల్లో కూడా చాలా క్లియర్గా కేసీఆర్ గారు చెప్పారు. ఏదైతే రాయలసీమ అనేది అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం, దుర్భిక్షమైనటువంటి ప్రాంతం, అటువంటి రాయలసీమను రతనాలసీమగా మార్చాలి అని అంటే కృష్ణా బేసిన్లో ఏదైతే మరి ఇక నీటి లభ్యత తక్కువ ఉంది కాబట్టి గోదావరి వరద జలాలను తీసుకురావడం ద్వారానే రాయలసీమను రతనాలసీమగా మార్చొచ్చు అని చెప్పి స్వయంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా ఏదైతే 2016లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ఎపెక్స్ కౌన్సిల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, మరి ఆ రోజు ఎపెక్స్ కౌన్సిల్లో కూడా మినిట్స్ ఉంటాయి. ఆ రోజు కూడా ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో 2 రాష్ట్రాలు కలిసిమెలిసి వెళ్ళాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి కృష్ణాలో ఏదైతే నీటి లభ్యత తక్కువ ఉంటుంది, ఇటు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఇటువంటి ప్రాజెక్టులకి ఖచ్చితంగా ఇంకొక 1000 టీఎంసీల వరకు కూడా కృష్ణానది నుంచి అవసరం, కానీ కృష్ణానదికి ఆ నీటి లభ్యత లేదు కాబట్టి గోదావరి జలాలని తీసుకురావాలని ఆ రోజు ఎపెక్స్ కౌన్సిల్లో కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా అసెంబ్లీలో ఆ రోజు నేను కూడా మొన్న 1924 నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్న అసెంబ్లీలో ఆ రోజు క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఎంతో ఔదార్యంతో ఆయన భూభాగం నుంచి తెలంగాణ భూభాగం నుంచి గోదావరి వరద జలాలని ఏ రోజుకి 4 టీఎంసీలు, 2 టీఎంసీలు కదా 4 టీఎంసీలు 100-150 రోజులు లెక్కేసుకున్న 400 నుంచి 450 టీఎంసీలు గోదావరి వరద జలాలని ఆయన భూభాగం వేయించి నాగార్జున సాగర్కి శ్రీశైలంకి తీసుకొస్తూ ఉన్నామని సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మేము ఏదైతే తెలంగాణ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు గోదావరి ఎగువ ప్రాంతం నుంచే గోదావరి జలాలు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి మీరు ఈరోజు గోదావరి దిగువన అంటే ఏ విధంగా ఎవరికీ నష్టం, ఒకవేళ నాకు తెలుసుండి ఎవరికైనా నష్టం జరిగితే అది బంగాళాఖాతానికే నష్టం జరుగుతుంది. ఎందుకంటే 3000 టీఎంసీలు నీరు వచ్చేది 2800 టీఎంసీలు వస్తే ఆ 200 టీఎంసీలు ఎవరికి నష్టం అంటే బంగాళాఖాతానికి నష్టం. కానీ గోదావరి ఎగువ ప్రాంతం అంటే ఎగువ నుంచి నీళ్ళు వస్తే ఎంతో కొంత తెలంగాణ నుంచి కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు అక్కడి నుంచి ఇవ్వడానికే సిద్ధపడినటువంటి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఈరోజు ఎవరికి నష్టం లేనిటువంటి దిగువ ప్రాంతం నుంచి వరద జలాలను తీసుకుంటే ఎవరికి నష్టం లేదనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. మంత్రి గారు మీకు తెలియని రాజకీయం కాదు సరే, ఆ రోజు అంటే మేము భాయి